రోజు రోజుకి నువ్వు నీ తమ్ముడు రాకేష్ గాడు ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. మర్యాద కాపితే మంచిది. అది చెప్తానికి నువ్వేడురా? ఇష్టం వచ్చినట్టు చేస్తాం. మా తమ్ముడు రాకేష్ భాయ్ పోటీగా నిలబెట్టింది నువ్వేనా? అవును నేనే. అక్కడ నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుంది. నీ తమ్ముడు ఓడిపోతాడు. ఆ దెబ్బతో నీ పరువు పోతుంది. పిల్ల కొంక, నా అనుభవంతో లేదు నీ వయసు. మా గురించి పూర్తిగా తెలియక మాతో విరోధం పెట్టుకుంటున్నావు. నీ గురించి అంతా తెలుసు అర్కనాయుడు. నీవు నీ పార్ట్నర్ కలిపి మా క్లాస్మేట్ రాదని హత్య చేసిన మొత్తాయి నువ్వు అని నాకు తెలుసురా. నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు. ఎందుకంటే అలాంటి 100 కేసులు పెట్టినా మాకు శిక్ష పడదు. ఎందుకంటే న్యాయాన్ని కొంట, అన్యాయంతో ఆడుకుంటా, అడ్డొచ్చునండి అడ్డు తొలగిస్తా. ఆ కేసులో నీకు సంబంధం ఉందని తెలిస్తే నీ చేతికి వచ్చిన మంత్రి పదవి పోతుంది. ఆ దెబ్బతో ఈ పని జైల్లో చెప్పకూడదు తినడమని తెలుసుకో. ఏ పవన్, మర్యాదగా మాతో చేతులు కలుపు. నిన్ను ఈ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ చేస్తా. నీకేం కావాలన్నా నేను ఇస్తా. తాకు ముడుచుకొని రా. నీ బెదిరింపులకు బెదిరిపోయే పిల్లవాడిని కాదురా నేను. నీ పార్ట్నర్ని అంతం చేయడానికి రాజసింహ అనే ఆయుధం వస్తుందని తెలుసుకో. ఎన్ని రాజసింహాలు వచ్చినా ఈ ఆర్కైనాన్ని ఎవ్వడు ఏమి చేయలేరు. ఎందుకంటే అధికార యంత్రాంగం మా చేతిలో ఉంది. నేను కన్ను సైగ చేస్తే ఎన్కౌంటర్లో లేపేస్తారు. అలాంటి ఆటలు సాగవు. సిన్సియర్ ఆఫీసర్ చరణ్ని రంగంలోకి దించింది హైకమాండ్. మీ మీద ఫైల్ తయారు చేసి దొంగ వ్యాపారాలన్నీ బయట పెట్టడానికి రంగం సిద్ధంగా ఉంది. పవన్ అయితే రెడీగా ఉండు. ఈ సిటీకి కమిషనర్ గా పరశురామ్ అనేవాడు వస్తున్నాడంట.